ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నందిగామ సురేష్ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళారు. అక్కడ అయితే తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెడ్ బుక్ గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా అక్కడ చేయడం జరిగింది. అసలు అక్కడ రెడ్ బుక్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నిన్న వచ్చారు. ఇవాళ నందిగం సురేష్ని పరామర్శిస్తారు. మళ్ళీ రేపు వెళ్ళిపోతారా? రేపు వెళ్ళిపోతారు, ఈవినింగ్ వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. అంటే వరద బాధితులు విలవిల్లాడుతున్నారు. 10 లక్షల మంది ఇవాళ వరదల్లో విలవిల్లాడుతుంటే 90,000 ఇళ్ళు నీట మునిగితే జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా వాళ్ళని పరామర్శ గాలికి వదిలేసి వాళ్ళ నందిగం సురేషే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువైపోయాడు. అంటే ఆయన ప్రయారిటీస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది బాధిత ప్రజలకి భరోసా ఇవ్వడమా, లేదు నేరస్తులకి భరోసా ఇవ్వడమా? ఇవాళ జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించడమే ఆయన ముఖ్య అంశం అయితే ప్రజలు ఆయనకు అవసరం లేదా? చర్చ ఏది? వాళ్ళ ప్రజల్లో బాధితుల్లో చర్చ అన్నమాట. ఒకరోజు వెళ్ళాడు బాధితుల దగ్గరికి, ఏదో ఒక పావు గంట ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాడు, ఒక 5 నిమిషాలు ఉన్నట్టున్నాడు. ₹1,00,00,000 విరాళం ప్రకటించాడు, అది ఎక్కడ పెట్టాడో తెలియదు, ఎవరికి ఇచ్చాడో తెలియదు. అంటే ఇవాళ వైసీపీ వాళ్ళు బుడమేరు బాధితుల దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళకి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయకుండా వాళ్ళంతా జైలుకి వెళ్ళి నందిగం సురేష్కి, ఆ కుటుంబానికి, వాళ్ళకి భరోసా అంటే ఇవాళ వైసీపీ ఏంటి? వాళ్ళ యొక్క ముఖ్యం నేరస్తులే వాళ్ళకి ముఖ్యం. క్రిమినల్స్ని పరామర్శిస్తాను తప్ప బాధితుల్ని పరామర్శించనన్న ఒక మెసేజ్ పంపించాడు. అంటే ఇక్కడ తనని పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా వెనక ఒక కారణం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఏంటంటే ఏదైతే ఈ బోట్లు ఉన్నాయో ఆ బోట్ల గురించి ఎక్కడ మరి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో, తన పేరు చెప్పకుండా ఉండడానికి కూడా ఈ కలయిక అంటే ములాఖాత్ తీసుకున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో ఏమైనా వాస్తవం ఉందంటారా మరి? అంటే ములాఖాత్కి వెళ్ళాడు, సురేష్తో మాట్లాడాడు. ఆ గదిలో వాళ్ళిద్దరి మధ్య చర్చ. ఏం జరిగింది ఏంటి? పొరపాటును కూడా నా పేరు చెప్పొద్దు, నువ్వు ఎంత నిన్ను హింసించినా అని బతిమలాడుకున్నాడా? అనేక రకాలుగా వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తుంది. సురేష్ ఏమో అతనికి ఏదో మాట ఇచ్చినట్టు, చావనైనా చస్తాను కానీ నీ పేరు మాత్రం చెప్పనన్నా అని ఇతను జగన్కి భరోసా ఇచ్చినట్టు. ఆ లోపల వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ బోట్ల గురించి. బోట్లలో ఆ ప్రమాదంలో నా పేరు చెప్పొద్దని ఈయన అడిగాడా? బయటకు వచ్చి రెడ్ బుక్ అనే మాటలు. ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ అరెస్టు ఎప్పుడు కేసు? అది ఆయనే చెప్తాడు. ఇది 3 ఏళ్ల క్రితం కేసు, 4 ఏళ్ల క్రితం కేసు అంటాడు. మంగళగిరి కేంద్ర పార్టీ తెలుగుదేశం కార్యాలయంపై దాడి రేపు అక్టోబర్కి 4వ ఏడు వస్తుంది. 3 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి నుంచి మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రెడ్ బుక్ ఉందా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు రెడ్ బుక్ లేదు కదా. అది ఎప్పుడు వచ్చింది? యువగళం పాదయాత్రలో వచ్చింది. అంటే రెడ్ బుక్ రాకముందు జరిగిన నేరానికి అరెస్ట్ నందిగం సురేష్. లేదు, జోగి రమేష్ కూడా అంతే అరెస్ట్ కనుక అయితే పరారీలో ఉన్నట్టున్నాడు. అదేంటి? చంద్రబాబు ఇంటిపై దాడి. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగి ఇప్పటికీ 2.5 ఏళ్ళు అవుతుంది. ఆ ఇంట్లో ఇప్పుడు ఆ దాడి సంఘటనలో కొంతమందిని అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఒకరిని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ అనుచరుడు. అప్పటికి రెడ్ బుక్ లేదు. ఇప్పుడు ఈ జరుగుతున్న అరెస్టులు, ఈ నేరాలు ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాకముందు జరిగిన నేరాలు, నిందితులు. దానికి రెడ్ బుక్కి ఎలా ముడిపెడతాడు? లోకేష్ చెప్పాడు, ఏమని? చాలాసార్లు చెప్పాడు, అసలు ఇంతవరకు రెడ్ బుక్కే నేను ఓపెన్ చేయలేదు. రెడ్ బుక్ ఓపెన్ చేసే తీరికే వాళ్ళకి లేదు. ఏది? ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వాళ్ళ ఎవరి మంత్రివర్గం వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు హామీలు నెరవేర్చడం, ఆ మంత్రిత్వ శాఖలో సమస్యలు పరిష్కరించడం, జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు. అది వాళ్ళు తలమునకలుగా పరిపాలనలో ఉంటే పరిపాలన గాలికి వదిలేశాడు అంటాడు.
చంద్రబాబు పరిపాలన గాలికి వదిలేశాడా? ఇప్పుడు ఆయన ఏంటి, కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబడుతున్నాడు. తొలి బడ్జెట్లోనే తెచ్చాడు. ఏది 60,000 కోట్లు కేంద్రం నుంచి, 15,000 కోట్లు అమరావతికి తెచ్చాడు. నువ్వు తేలేకపోయావు. ఇప్పుడు రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు చంద్రబాబు తెచ్చాడు. నువ్వు తేలేకపోయావు. ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు నువ్వు తేలేకపోయావు. రైట్. మరి ఆయన తెచ్చాడు. నువ్వేమో నీ బెయిల్ కోసం, నీ కేసుల కోసం నువ్వు కేంద్రాన్ని నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నావు. ఎంపీలందరినీ తాకట్టు పెట్టావు. పరిపాలన గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కాదు కదా. ఇప్పటి కూడా ఎక్కడున్నాడు చంద్రబాబు? కొల్లేరు వెళ్ళాడు. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నాడు. ఆ ఏలేరు, అక్కడ ఏరియల్ వ్యూ చూశాడు. ఆ ఏలేరు ఫ్లడ్స్ విక్టిమ్స్ని ఆయన పరామర్శిస్తున్నాడు. మీకు నేను న్యాయం చేస్తానని భరోసా ఇస్తుంటే ఆయన పరిపాలన గాలికి వదిలేశాడా? పరిపాలన గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైపెచ్చి ఏమంటాడు, అప్పుడేదో ఆయన ఎవరు తిట్టారు పట్టాభి, అయినా కూడా మేము ఆయన మీద కక్ష తీర్చుకోలేదు. కక్ష తీర్చుకోలేదా పట్టాభి మీద? పట్టాభిని 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఆయనే చెప్పాడు పట్టాభి ఏమని, మొన్న ఐజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీకి ఏదో బొకే కూడా ఇచ్చాడు కదా. తోటవల్లూరు పోలీస్ స్టేషన్లో పట్టాభిని నిర్బంధించి అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టారు. ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. ఎన్ని మాట పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. ఆయన కారు ఎంత విధ్వంసం చేశారు. ఇంకా మేము అసలు పట్టాభి మీద ఏమీ చేయలేదని ఇతను అన్న మాటలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అరాచకం జరిగిందో ప్రజలందరూ చూశారు, అనుభవించారు. ఆ బాధితులంతా ఏకమై చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇతను వద్దు మొర్రో అని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చారు కదా. ఇంకా ఏమంటున్నాడు, తన పరిపాలన ఏదో ఊడబడిచినట్టు చంద్రబాబు పరిపాలన అంతా రెడ్ బుక్ పరిపాలన అని. ఇవాళ అసలు రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏదో భయపడుతున్నట్టుగా కనపడుతుంది. వీళ్ళు చేసిన ఏవైతే ఉన్నాయో ఇంకా ఒక్కొక్కరిగా వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, ఇంకా జైలు పాలు అవుతారు ఖచ్చితంగా ఒక భయం స్టార్ట్ అయింది అయిపోయింది. ఈ అరెస్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాలకు సంబంధించిన అరెస్టులు. ఏది, మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి, అరెస్టు. నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు పరారయ్యారు. ఎవరు, లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురామ్, వీళ్ళంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. ఇంకా జరగాల అరెస్టులు. నెక్స్ట్ చంద్రబాబు ఇంటిపై దాడి, జోగి రమేష్ పరారీలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి అధికారం అండ చూసుకుని వీళ్ళు పెట్టిరిగిపోయి చేసిన హింస, విధ్వంసాలు. ఏమంటాడు, అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వీళ్ళు దాడి చేయలేదంట. ఏదో నిరసన చెప్పడానికి వెళ్తే తెలుగుదేశం వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారంట. అప్పుడేదో అరకొర రాళ్ళు వేశారంట. అరకొరగా రాళ్ళు వేశారు. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు బయటకు వచ్చారా? ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి చూడొచ్చు కదా. ఎవరిపై దాడి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా ఎలా వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్తాడో ఇక్కడే కనపడుతుంది. అరాకొర రాళ్ళు వేస్తే ఇవాళ అంత విధ్వంసం జరిగిందా? తలలు పగిలాయా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టారు. అందులో సిబ్బంది, ఉద్యోగస్తుల తలలు. ఎలా సమర్థించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, నందిగం సురేష్, ఆ గ్యాంగులు చేసిన అప్పటి ఆ విధ్వంస కాండ? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు. అది కూడా అంతేనా? తెలుగుదేశం వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారా? ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ, పరారీ? అందరూ వీళ్ళంతా పరారైపోతే ఇంతవరకు అసలు రెడ్ బుక్కే ఓపెన్ కాలేదు అని లోకేష్ బాబు అంటున్నాడు. రెడ్ బుక్ ఓపెన్ అయితే రైట్, ఇంకేం చేస్తుందో చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.